హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మనం సదరం సర్టిఫికేట్ గురించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ అంటే ఏంటి, సదరం సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ సదరం సర్టిఫికేట్ రెన్యువల్ ఎందుకు చేసుకోవాలి, సదరం సర్టిఫికేట్ వల్ల మనకు ఏది యూజ్ అయింది అనే టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుందండి, కానీ చూడండి మంచి కంటెంట్ ఉంటుంది. మీకు ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొత్తగా నా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. మా యూట్యూబ్ ఛానల్లో పెన్షన్ల గురించి, గవర్నమెంట్కి సంబంధించి అప్డేట్ ఏమున్నా, మీ సేవకు సంబంధించి అప్డేట్ ఏమున్నా యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ముందుగా మనము సదరం సర్టిఫికేట్ అనేది వికలాంగులకు అప్లై చేస్తారండి. వికలాంగుల సర్టిఫికేటే సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి అంటారు. ఈ సదరం సర్టిఫికేట్ అనేది మీ సేవలో అప్లై చేయాలండి. ఇది రెన్యువల్ ఉంటుంది అండ్ న్యూ అప్లై ఉంటుందండి. ఇది రెన్యువల్ ఎలా చేయాలి, అప్లై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము సదరం సర్టిఫికేట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, ఫొటోస్ కావాలి, ఓటర్ ఐడి కావాలి. ఇది నేను చెప్పిన డాక్యుమెంట్స్ రెన్యువల్ కూడా అంతే అండి, కొత్తగా ఏముండదు. ఇప్పుడు నువ్వు సదరం సర్టిఫికేట్ కొత్త అయితే ఏం పెట్టినావో రెన్యువల్ కూడా అవి ఉంటాయి. కావాలంటే నేను పెట్టిన ఇది పిక్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుందని నేను చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా. ఇందులో ఓటర్ ఐడి లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం కాదు. ఏదైనా ఒక 2 ఐడి ప్రూఫ్లు పెడితే సరిపోతుంది. ఓకే, రెన్యువల్ కూడా సేమ్ ఇది ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, ఫోటో కావాలి, ఓటర్ ఐడి కావాలి. ఓకేనా. చూడండి, మనకు ఈ ఈ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ మనం అప్లై చేయాలంటే దానికి కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనము వికలాంగుల పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీని కూడా పర్సంటేజ్ అనేది కూడా ఉంటుందండి. ఇది 50% లోపు ఉన్నోళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉండదండి. 55% ఉన్నోళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి తీసుకున్న తర్వాత పర్సంటేజ్ ఒకవేళ తక్కువ పడినట్టయితే దీన్ని మళ్ళీ రెన్యువల్లో మనం పెంచుకునే అవకాశం ఉంటుందండి. ఒకసారి క్లారిటీగా అయినండి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, మీకు కంటెంట్ అనేది ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా. ముందుగా మనము మీ సేవలోకి వెళితే నాకు మీ సేవ లాగిన్ ఉంది కాబట్టి నేను మీ సేవలోకి ఇట్లా మనం వెళ్ళినట్టయితే ఇలా మీ సేవలో ఇట్లా కనబడుతుందండి. ఇక్కడ మనకు సదరం అని చెప్పి టైప్ చేయండి. సదరం అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సదరం స్లాట్ బుకింగ్, ఫీ పేమెంట్, సదరం కేస్ స్లాట్ బుకింగ్. అంటే ఒకవేళ సదరం ఐడి ఉన్నోళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు, సదరం ఐడి లేని వాళ్ళు న్యూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. చూడండి, ఇక్కడ మనకు సదరం ఐడి అని ఉంది. ఈ సదరం ఐడి అని ఎంట్రీ చేసిన తర్వాత సెండ్ రిక్వెస్ట్ పోతుంది. అంటే మీకు ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంట్రీ చేసిన తర్వాత కింద రెన్యువల్ ఆప్షన్ ఉంటుంది. రెన్యువల్ ఆప్షన్ చేసిన తర్వాత మనకు ఒక స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాట్ రోజు మీకు దగ్గర నియరెస్ట్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అనేది షో అవుతుందండి. అక్కడికి ఆ రోజు వెళ్ళినప్పుడు మీరు రెన్యువల్ చేసిన రిసిప్ట్తో పాటు సదరం సర్టిఫికేట్తో పాటు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్, ఫొటోస్, ఓటర్ ఐడి కార్డ్స్ ఇలాంటి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకెళ్తే మీకు రెన్యువల్ చేయడం జరుగుతుంది. ఇది రెన్యువల్ ప్రాసెస్ అండి. అదే మాకు సదరం సర్టిఫికేట్ మొత్తమే లేదు, మాకు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం, మనకు కొత్తగా అప్లై చేసుకోవాలంటే మాత్రం ఇలా ఉంటుందండి. ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ అప్లై చేసుకుంటాడో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5 రకాలుగా డిజబిలిటీస్ ఉంటాయండి. ఇందులో మీకు ఏది రావడం జరుగుతుంది అని చెప్పేసి అది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండలు, మీకున్న హ్యాండిక్యాప్డ్ కానీ మీకున్న లోపం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది, బిలో 5 years, అబోవ్ 5 years. ఓకేనా. ఇది చేసుకున్న తర్వాత సెండ్ రిక్వెస్ట్ కొట్టాలండి. సెండ్ రిక్వెస్ట్ కొడితే ఇది కూడా సేమ్ రెన్యువల్ ఆప్షన్ లెక్కనే
ఆధార్ కార్డుకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంట్రీ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకు సేమ్ స్లాట్ అనేది బుక్ అవుతుంది. మళ్ళీ సేమ్ మీ సేవలో ఆ స్లాట్ బుక్ అయింది. దాంతో పాటు నేను ఇంతకు ముందు చెప్పిన కదా మీకు రెన్యువల్కి ఏమేమి తీసుకెళ్లాలో అని చెప్పేసి, సదరం సర్టిఫికేట్కు సంబంధించి కొత్తది కూడా అప్లై చేసినప్పుడు సదరం సర్టిఫికేట్ అప్లై చేసిన రిసిప్ట్ అనేది మీ సేవ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత దాంతో పాటు మీ దగ్గర ఉన్న ఫుల్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి, రేషన్ కార్డ్ తీసుకెళ్ళాలి, ఓటర్ ఐడి ఉంటే పెట్టండి, లేకపోతే ఇది స్కిప్ చేసేయండి. ఓకేనా? సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వినండి. నా దగ్గర పర్టికులర్గా సదరం అంటే హ్యాండిక్యాప్కి సంబంధించి కానీ వాళ్ళకు ఎలా లోపం ఉన్న వాళ్ళ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను డెమో రూపంలో మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఇంతే ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీకు రావడం జరుగుతుంది. ఇవన్నీ బాగానే ఉంది సార్, ఇది మాకు ఇందులో ఉన్న 5 డిసబిలిటీస్ గురించి మాకు అర్థం కావలేదు అని చెప్పంటే నేను తెలుగులో చెప్తా చూడండి. లోకోమోటర్స్ అంటే ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, పని చేయకపోవడం అలాంటివి ఉంటే లోకోమోటర్స్లో పెట్టాలి. ఓకేనా అండి? తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఉంది. విజువల్ అంటే దృష్టి లోపం అంటే మనకు కళ్ళు కనపడకపోతే ఇందులో పెట్టాలి. హియరింగ్ అంటే వినపడకపోతే, చెవులు వినపడకపోతే ఇందులో పెట్టాల్సి ఉంటుంది. మెంటల్ రిలేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మానసికంగా బలహీనత అంటే మొత్తమే పక్షవాతం లేక వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి మొత్తమే ఉంటుంది చూడు, అలాంటి వాళ్ళకి ఇది పెట్టాలి. ఇది మానసికంగా ఆరోగ్యం బాగలేకపోతే. ఈ రెండు సేమే ఉంటుందండి, కానీ ఇందులో ఒక ఆప్షన్ మాత్రం చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇది తెలుగులో అండి. ఓకేనా? ఇది ఈ 5 మాత్రమే ఉంటుంది. ఈ పెట్టుకున్న తర్వాత స్లాట్ అనేది మనకు సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాట్ తీసుకొని మనము అక్కడ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత సదరం సర్టిఫికేట్ మనకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది సదరం సర్టిఫికేట్ యొక్క ఇన్ఫర్మేషన్. సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్, ఫోటో ఇవన్నీ కావాలని చెప్పినా కదా. ఓకే, మీకు సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సదరం సర్టిఫికేట్తో పాటు ఒక ఫుల్ ఫోటో, ఒక అప్లికేషన్ ఫాము, మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్ పట్టుకొని, బ్యాంక్ అకౌంట్ పట్టుకొని, ఓటర్ ఐడి పట్టుకొని మీకు నియరెస్ట్ గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని దాన్ని ఆన్లైన్లో ఎక్కించిన తర్వాత మీకు ఇట్లా ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 4,000 వస్తుందండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 6,000 చేస్తుందని చెప్పేసి అన్నది, ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మట్టుకైతే 4,000 రావడం జరుగుతుంది. ఓకేనా? వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వికలాంగుల పెన్షన్ అనేది అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్ ఇవ్వలే అండి. అది ఒకవేళ ఆన్లైన్ ఇస్తే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో తీసి మీకు ఆ వీడియో రూపంలో ప్రజెంటేషన్ ఇవన్నీ నేను ప్రయత్నం చేస్తా. ఓకేనా అండి? ఓకే, సదరం సర్టిఫికేట్ అనేది మనకు పెన్షన్ గురించి వస్తుందని చెప్పి అర్థమైంది. ఓకే, సదరం సర్టిఫికేటు దాని యొక్క మన వెబ్సైట్ చూద్దాం. ఓకేనా? ముందుగా వచ్చి ఇక్కడ www.sadaramcamp.com అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ వెబ్సైట్కి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో చూడండి, లోకోమోటర్స్ ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు, హియరింగ్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు, మెంటల్ ఇలియన్స్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు, మెంటల్ రిలాక్సేషన్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు, విజువల్ దానికి ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు, మల్టిపుల్ అంటే ఈ అన్ని అదర్స్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు అని చెప్పి ఇక్కడ మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ వచ్చిన తర్వాత మనం ప్రతిదీ కూడా ఇందులో చూసుకోవచ్చు. క్విక్ సెర్చ్ అని చెప్పి ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క సదరం ఐడి యొక్క పర్సంటేజ్ కానీ సదరం ఐడి సదరం సర్టిఫికేట్ ఒకవేళ పోతే మళ్ళీ డౌన్లోడ్ ఇక్కడ సదరం ఐడి నంబర్ కొట్టిన తర్వాత సెర్చ్ అని టైప్ చేయండి. మీకు సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సదరం సర్టిఫికేట్ కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో నేను ఇందులో చెప్తున్నాను. ఒకవేళ సదరం సర్టిఫికేట్ మొత్తమే లేదు, నంబర్ కూడా లేకపోతే ఇక్కడ డిస్టిక్ వైజ్గా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది మండల్ పెట్టండి, డిస్టిక్ పెట్టండి, మీ విలేజ్ పెట్టండి, అతని యొక్క నేమ్ పెట్టండి, అతని యొక్క రిలేషన్షిప్ పెట్టండి, సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే మీకు ఇక్కడ ఈ పర్సన్ యొక్క సదరం సర్టిఫికేట్ నంబర్ అనేది ఇక్కడ షో అవుతుంది అండి. అది షో అయినాక మనం సదరం ఐడిలో కొడితే మీకు సదరం సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? సదరం సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సదరం సర్టిఫికేట్ను ఎలా మనము ఆన్లైన్లో సెర్చ్ చేయాలి అనేది ఈ వెబ్సైట్లో ఉంటుందండి. ఓకేనా? ఇందులోకి వెళ్ళి మనం బయటకు వచ్చినట్టయితే మనకు ఇందులో వచ్చేసి సదరం గ్రీవెన్స్ ఉంటాయి. ఇందులో వచ్చినట్టయితే ఇక్కడ ఉంటే చూడండి సదరం ఐడి. ఇక మనము ఒకవేళ నువ్వు పెన్షన్ పెట్టుకున్నట్టయితే నీ యొక్క సదరం ఐడితోని నీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడ ఉందని చెప్పి ఇందులో చెక్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ సిస్టమ్ చూడు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు నేను ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిన, సదరం సర్టిఫికేట్ అంటే ఏంది, సదరం సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రెన్యువల్ చేసుకోవాలి, దాని రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంది, దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏముంది, సదరం సర్టిఫికేట్ దేనికి యూజ్ అవుతుంది, పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం అనేది నేను డెమో రూపంలో మీకు చూపించడం జరిగింది. ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి, హ్యాండిక్యాప్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. మీకు ఇంకేదైనా సర్వీస్ గురించి తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, ఆ సర్వీస్ నేను ఒకవేళ చేసినట్టయితే నేను దాని ఒక వీడియో రూపంలో హలో శ్రీ అనే యూట్యూబ్ ఛానల్లో దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. ఒకవేళ మీకు ఇందులో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక 3 ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.